ఫ్యాన్స్‌ని చూస్తే జాలి పడాలనో, కోప్పడాలనో ఏం అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళని మెచ్చుకోవడం వీళ్ళకి ఎట్లాగో రాదు. వేరే హీరోల మూవీస్ రిలీజ్ అయినప్పుడేమో ట్రోల్ చేస్తారు. ఆ మూవీని కిల్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. అదే వాళ్ళ మూవీస్ రిలీజ్ అయినప్పుడు మాత్రము అందరి నుంచి సపోర్ట్ కోరుకుంటారు. అందరు వాళ్ళని మెచ్చుకోవాలని కోరుకుంటారు. వాళ్ళేదో కళాఖండాలు తీసిండ్రని వాళ్ళు మెచ్చుకోలేదని వాళ్ళ మీద పడి ఏడుస్తారు. హ్మ్. ఈ బుద్ధి వీళ్ళది మారదొచ్చు జీవితంలో. ఏందో ఏమో ఈ మెగా ఫ్యాన్స్. వేరే హీరోలు మంచి మంచి మూవీస్ తీసినప్పుడేమో ఆ మూవీస్కి వెళ్తారు. అక్కడ చిన్న చిన్న మంచి అంటే అంత నార్మల్గా ఉన్న సీన్స్ని వీ వీడియోలు తీస్తారు. తెచ్చి యూట్యూబ్లల్లో సోషల్ మీడియాలల్లో అప్లోడ్ చేసి ట్రోల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆ మూవీస్ని కిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళ మూవీస్ని మాత్రము అద్భుతంగా ఆదరించాలంటారు. వాళ్ళ హీరోలు నటించిన కళాఖండాలను అందరూ మెచ్చుకోవాలంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాలంటారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన పెద్ద సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీసిండంట. ఆయనను ప్రశంసల జల్లులు కురిపించలేదని వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. సో దర్శకులకు ఈ మూవీ చూపెట్టిర్రంట. వాళ్ళు దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఇలా సోకాల్డ్ పేటీఎం బ్యాచ్ నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. తోటి హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు నోట్ల ఐస్ గడ్డలు పెట్టుకునిరా ఆ సినిమాలో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే కనీసము ఒక ట్వీట్ కూడా చేయలేదని మాట్లాడుతున్నారు. అదే దురంధర్ మూవీ బాగా చేసిండని రణ్వీర్ని పొగడ్తల వర్షం కురిపించిరని మాట్లాడుతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. వేరే వాళ్ళకి చెప్పడానికి మీకేం రైట్ లేదు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళకు ఆ మూవీ చూసినప్పుడు ఏం అనిపించలేదేమో, లేకపోతే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది, మూవీ అంతేం అనిపించలేదేమో. అంత మాత్రాన మీరు తీసిన కళాఖండాన్ని మెచ్చుకోలేదని మీ నోటికి వచ్చినట్టు వాగొద్దు కదా. సరే, తోటి హీరోల గురించి మాట్లాడుతుర్రు. తోటి హీరోలు వాళ్ళు కూడా మంచి మంచి మూవీస్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా మెచ్చుకున్నారా? మీరు మెచ్చుకోకపోగా ఆ సినిమాలను ఎట్లా ట్రోల్ చేయాలి, ఆ సినిమాలు ఆడకుంటే ఎట్లా చేయాలి అని మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఆ మూవీస్ని కిల్ చేస్తారు. అదే మీరు చేసిన అద్భుత కళాఖండాలను మాత్రం అందరు మెచ్చుకోవాలి, భజన చేయాలి. మీరు ఉన్నారు కదా వాళ్ళకి భజన చేసుకోవడానికి. ఇంకా వేరే వాళ్ళు ఎందుకు భజన చేయాలి? మీరు వేరే వాళ్ళ మీద పడి ఏడవకపోతే చాలు. మీరు చూసుకుంటే చాలు.